తల్లి తండ్రి జీవించి ఉన్నప్పుడే ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళని ఆదరణ, పాలన, మరి తిన్నావా తినలేదా అని పలకరించకపోవటం, సరిగ్గా వాళ్ళని చూడకపోవటం, వాళ్ళని చులకంగా చూడటం ఒకటి, కఠినంగా మాట్లాడటం ఒకటి, తద్వారా వాళ్ళు మనసు నొచ్చుకుని ఏదన్నా బాధ పెట్టినా, కంటనీళ్లు పెట్టుకున్నా అది మాతృకా దోషాలుగా, పితృకా దోషాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. తర్వాత జ్యోతిష్యపరంగా కూడా మనకి మాతృకా దోషాలు, పితృకా దోషాలు ఉన్నాయని తెలియజేయబడుతుంది. ఎందుకంటే 7 తరాల మించి ఎవరెవరు ఎవరిని బాధ పెట్టారో తెలియదు కదా. కాబట్టి 7 తరాల మించి ఇది మనకి వెంటాడుతూనే ఉంటుంది. తర్వాత పితృకా దోషాలు అనగా మనకెవరైనా చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు గనక ఉంటే వాళ్ళకి మనం చేయవలసిన కర్మకాండలు అనేవి ఉంటాయి. ఎందుకంటే చనిపోయిన దగ్గర నుంచి మనిషికి కొన్ని విధి విధానాలు మనం చేతి తీరాలి. ఎవర కులాచారం ప్రకారం, వంశాచారం ప్రకారం చనిపోయిన తర్వాత 12 రోజులు, 13 రోజులు, 15 రోజులు కార్యక్రమాలు చేసే ఉంటాయి. అవి చేయకపోయినా యథావిధిగా తర్వాత చనిపోయిన తర్వాత సంవత్సర కాలం వాళ్ళకి మాసికాలు అనేవి కూడా మనం పెడుతూ ఉంటాము. ఆ మాసికాలు అనేవి కూడా మనం పెట్టకపోయినా తర్వాత సంవత్సరం తిరిగి వచ్చేసరికి సంవత్సరీకం అని వస్తుంది. దాన్ని కూడా 3 రోజులు కార్యక్రమంగా చేస్తారు. అది చేయకపోయినా దాని తదనంతరం ప్రతి సంవత్సరం వాళ్ళకి తద్దినాలు అనేవి వస్తుంటాయి. అవి మనం పెట్టకపోయినా కూడా పితృదేవతల పైనుంచి ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఇవన్నీ శార్థకర్మలన్నీ మనం చేస్తామా చేయమా, పిండ ప్రదానాలు పెడతాం కదండి. ఆ పిండాలే వాళ్ళకి ఆహారం అనమాట, నీళ్లు ఆహారమును.